మిత్రులు అడుగుతున్నారు ట్రాన్స్జెండర్తో శృంగారం చేస్తే ఎలా ఉంటుంది అని. యూజువల్గా ట్రాన్స్జెండర్స్ పర్వర్టెడ్ పీపుల్, దే ఆర్ నాట్ నార్మల్ పీపుల్. భగవంతుడి సృష్టిలో మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరే ఉంటారు. ఈ ట్రాన్స్జెండర్స్ మగవాళ్ళుగా పుట్టి ఆడవాళ్ళుగా మారడం, ఆడవాళ్ళుగా పుట్టి మగవాళ్ళుగా మారడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకు మల్టిపుల్ పార్ట్నర్స్ తోటి శృంగారం ఉండే అవకాశాలు ఉంటాయి. ఎక్కడైతే మల్టిపుల్ పార్ట్నర్స్, అది ట్రాన్స్జెండర్ అయినా కావచ్చు, లేదా సేమ్ జెండరే కావచ్చు, లేదా అమ్మాయే కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్కడైతే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారో అక్కడ రిస్క్ ఆఫ్ హెచ్ఐవి అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత ఎక్కడైతే న్యాచురల్ సెక్స్ కాకుండా అన్యాచురల్ సెక్స్, ఏనల్ సెక్స్ ఇట్లాంటివి ఉంటాయో అక్కడ కూడా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువ ఉంటుంది. కనుక బెస్ట్ ఈస్ అట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ కాకుండా ఉండడం. ఒకవేళ ఇన్వాల్వ్ కావాల్సి వస్తే కండోమ్ పెట్టుకొని చేయడం, లేదా పొరపాటున వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే కొన్ని ర్యాపిడ్ హెచ్ఐవి టెస్ట్లు అని ఉంటాయి, ఆ టెస్టులు చేయించుకోవడం. ఒకవేళ ఆ టెస్టులు చేయించుకునే సామర్థ్యత, డబ్బులు అవైలబిలిటీ లేకపోతే కనీసం ఈ హెచ్ఐవికి రాకముందు నుంచి వాడే కొన్ని మందులు ఉంటాయి. డౌట్ఫుల్ ఉన్న కేసులకు కానీ అట్లాంటి కేసులకు వాళ్ళకి ఇస్తుంటాం. సో అట్లాంటి పిల్స్ వాడుకోవడం ఓ 3 months మంచిది. బట్ ఇన్ జనరల్గా వీ షుడ్ డిస్కరేజ్. యూజువల్గా వాళ్ళు ఏమిటంటే కొంచెం శృంగారంలో ఎంకరేజింగ్గా ఉంటారు. తర్వాత వాళ్ళకు కొంచెం మొహమాటము, సిగ్గు, బిడియము తక్కువ ఉండడం వల్ల వాళ్ళు మగవాళ్ళ జనాంగాల్ని టచ్ చేయడం కానీ, లాగడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. చాలామందికి అది నచ్చదు. బట్ ఒకవేళ వాళ్ళ వల్ల చేసి ఉంటే వేరే నష్టం ఏం లేదు. కానీ హెచ్ఐవి గురించి లేదా ఎస్టీడీ, సెక్జువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా హెచ్ఐవి అనేది 3 నెలల తర్వాత చేసినప్పుడు మనకు బయటకు వస్తుంది. ఫార్చునేట్లీ ఈ మధ్య కొన్ని హెచ్ఐవి ర్యాపిడ్ టెస్ట్లు అని ఉంటాయి. ఇందులో కూడా ఆర్ఎన్ఏ టెస్ట్ అని, డిఎన్ఏ టెస్ట్ అని రకరకాల టెస్ట్లు ఉంటాయి. తర్వాత వైరాపిల్ అనేటువంటి ఒక ట్యాబ్లెట్ కూడా అవైలబుల్ ఉంది. ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం కూడా మంచిదే. ఇన్ జనరల్ నా అడ్వైజ్ అయితే వాటిలో ఇన్వాల్వ్ కాకుండా హ్యాపీగా ఫిమేల్స్తో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో సెక్స్ చేసినప్పుడు ఉండే ఎంజాయ్మెంట్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. సో ఈస్థెటిక్ సెన్స్ డెవలప్ చేసుకోవాలి. ఒక అబ్బాయి అమ్మాయి వేషం వేసినంత మాత్రాన, లేదా కొన్ని హార్మోన్స్ అవో తీసుకున్నంత మాత్రాన అది నిజమైన అమ్మాయి కాదు. మనం యాపిల్ పండు, నిజంగా యాపిల్ పండు తినడం వేరు, యాపిల్ లాగా ఉన్న బొమ్మను తినడం వేరు. ఆ బొమ్మలో ఆ టేస్టు, కన్సిస్టెన్సీ అవేవి రావు. అలాగే అమ్మాయి నిజంగా ఒరిజినల్ అమ్మాయి అయినప్పుడు ఆ టచ్లో చాలా గ్రేట్నెస్ ఉంటుంది, వాళ్ళతో అసోసియేషన్ గ్రేట్గా ఉంటుంది. అవన్నీ వదిలేసుకొని ఏదో ఒక ప్లాస్టిక్ బొమ్మను నోట్లో పెట్టుకున్నామన్న ఫీలింగ్ ఉంటుందే తప్ప దానికి కావాల్సినంత టేస్ట్ కానీ, దాని రుచి కానీ, దాని కన్సిస్టెన్సీ కానీ ఏమీ రావు. సో నా ఉద్దేశంలో అయితే ట్రాన్స్జెండర్స్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.